ప్రముఖ తెలుగు హీరో చిరంజీవి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఒక పిలుపునివ్వటం చాలా హాస్యాస్పదంగా మారింది. పంచకర్ల రమేష్ బాబుని, అట్లాగనే మన సీఎం రమేష్ నాయుడిని అనకాపల్లి ఎంపీగా గెలిపించాలని చిరంజీవి తన అభిమానులను కోరుకున్నారు. అయితే ఇది చాలామందికి రుచించలేదు. ఎందుకంటే చిరంజీవి ప్రాథమికంగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మెంబర్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా చిరంజీవి కూటమి అభ్యర్థులని గెలిపించాలని అడగటం చాలా హాస్యాస్పదంగా అనిపించింది. మొన్నటికి మొన్న తాను రాజకీయాల్లో లేనని, న్యూట్రల్గా ఉన్నానని, సినిమాలు తీసుకోవటమే నా పని అని చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. అట్లాంటి చిరంజీవి ఇవాళ మళ్ళీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ముందుకు రావటం చాలా మందికి విస్మయాన్ని కలిగించింది. ఎందుకంటే ప్రాథమికంగా స్టిల్ ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలో సభ్యుడు. అయితే కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల కూటమితో లోపాయకారి ఒప్పందంలో ఉండటం బహుశా చిరంజీవికి ధైర్యాన్ని ఇచ్చి ఉండొచ్చు. కాకపోతే గత 5 ఏళ్లుగా చిరంజీవి తన శిష్యుడైనటువంటి కన్నబాబుని, అంటే కన్నబాబు ఒకప్పుడు ప్రజారాజ్యంలో పోటీ చేసి గెలిచాడు. ఆ తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయాడు. వైసీపీలో మంత్రిగా పనిచేశాడు. గత 5 ఏళ్లుగా చిరంజీవి చాలాసార్లు ఈ కన్నబాబు ద్వారానే తనకు కావాల్సిన పనులు చేయించుకున్నాడు. తన సినిమాలకి రేట్లు పెంచుకున్నాడు. అంటే తన సినిమా టికెట్ల రేట్ల విషయంలో సీఎంఓలో కన్నబాబు ద్వారా పనులు చేయించుకున్నాడు. ఎక్స్ట్రా షోలకు అనుమతులు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన తమ్ముడని పేర్కొన్నాడు. ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ద్వారా సన్మానం చేయించుకున్నాడు. ఏదైనా కావచ్చు, తమ్ముడే, పేకాటే. అంటే ఎలక్షన్ వచ్చేటప్పటికి తమ్ముడికి 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఆ తర్వాత తమ్ముడి పార్టీ తరఫున పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబుని గెలిపించాలని కోరాడు. అదేవిధంగా కూటమి అభ్యర్థి సీఎం రమేష్ నాయుడిని అనకాపల్లి ఎంపీగా గెలిపించాలని కోరుకున్నాడు. అయితే ఇదంతా గమనించినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే విలువలేని రాజకీయం. అంటే ఈ మధ్య బీజేపీ చిరంజీవి గారికి ఒక పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. బహుశా ఇదే ఈ మార్పు కొంత కారణం కావచ్చు. ఒకసారి ఈ వీడియో గమనిద్దాం. గతంలో చిరంజీవి ఏం మాట్లాడాడో మనకు అర్థమవుతుంది. గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. ఫ్లాష్ బ్యాక్. పక్క రాష్ట్రానికి సంబంధించిన పౌరుడిగా నా ఓటు ఎక్కడైతే ఉందో ఆ రాష్ట్రం మీద నుండి మాట్లాడుతున్నాను. నాకు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కి సంబంధం లేదు. అక్కడ ఏం జరుగుతున్నాయో పేపర్ల ద్వారా మీకు ఏం తెలుస్తుందో, మీరు ఏం పరిశీలిస్తారో అంతకంటే తక్కువ నేను పరిశీలిస్తాను. ఎందుకంటే నా ఫోకస్ సినిమా కాబట్టి.